ఛాన్స్ టాపికొచ్చి ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో, ఆల్రెడీ మనకు ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనీ అయితే క్రెడిట్ అయితే అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. సో, మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మందికైతే పడుతుంది. సో, ఇంకా మీలో ఎంతమంది పడలేదో కూడా కిందనైతే కామెంట్ చేయండి. ఎంతమంది పడిందనేది. సో, కొంతమంది క్రెడిట్ అవుతుంది గానీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అని అయితే చూపిస్తుందనమాట పడలేనట్టు. సో, వాటికి సంబంధించి అప్డేట్ కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. తర్వాత మనం చూసుకుంటే గనక ఫీజు పూర్ ఏదైతే ఉందో చాలామంది అడుగుతున్నారు. అదైతే మనకు 5వ తారీఖు జరగాలి కదా! సో, అదైతే మనకు వాయిదా అయితే వేశారనమాట. సో, ఏదైతే మనకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులైతే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ అయితే చేయనున్నారు ఈ యొక్క వైసీపీ పార్టీ వాళ్ళు. తర్వాత ఇక్కడ చూస్తే మనకు మార్చి 12కి అయితే మనకు దీన్నైతే వాయిదా అయితే వేశారు. సో, అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే గనక మెయిన్‌గాను చాలా మందికి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. ఒకసారి చూసుకోండి. సో, ఇంకా వీడియోని లైక్ చేసి సో, ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, కొత్తగా వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా అమౌంట్ అయితే పడిందో లేదో కిందనైతే కామెంట్ చేయండి. బట్ మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి. ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో, ఇప్పటివరకు మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారా లేదా? సో, ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అవేమైనా మిస్టేక్స్ ఉన్నా సరే అమౌంట్ అయితే మీకు రావడం డిలే అవుతుంది. ఒకసారి వాటన్నిటిని చూసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏదైనా లేటెస్ట్‌గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ.